చైతన్య స్థాయిని పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి వాటిని తిరస్కరిస్తాం. మనం తిరస్కరించి ఇది మన కార్యక్రమంగా మనం పాల్గొనడానికి పోతాం. గణేష్ ఇమర్షన్కి ఎవరు పిలుస్తారు? కొట్టుబెట్టి ఎవరు పిలవరు. ఎవరు వాళ్ళు ఎక్కడ డబ్బు కొట్టుకుంటే డ్యాన్స్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. అదే మాదిరిగా మనం కూడా ఆ రోజు రావాల్సిందే అని చెప్పి అందరినీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తూ సమయము అవన్నీ కూడా ప్రకటిస్తాం. పొద్దున్నే ఉంటుంది ఇక ర్యాలీ అంటే 11, 12 గంట అటు ఇటు టైం అనేది ప్రకటిస్తాము. ప్రెస్ మీట్ పెడతాం. కమిషనర్ గారిని కూడా కలుస్తున్నాం పర్మిషన్ కోసం. మళ్ళీ ఒకసారి పెద్ద మనిషి కలుసుడు మన బాధ్యత, కలుస్తాం. కానీ ర్యాలీ ఆగుతుందా? ఆగదు. తప్పనిసరిగా మీరంతా కూడా ర్యాలీలు రావాల్సిందిగా కోరుతూ ఒక గొప్ప కార్యక్రమం, ఈ గొప్ప యజ్ఞం ఇది ఒక రకంగా చెప్పాలి. ఆ రోజు అంబేద్కర్ రాసిచ్చాడు, ఈ రాజ్యాంగాన్ని నిలుపుతారో మంటగలుగుతారో అని ఆయనే భయపడ్డాడు. కానీ ఇవాళ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ ఆలోచనలు మనకందరికీ చైతన్యాన్ని కలిగించి ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తి పెరిగింది. ఆ ప్రజాస్వామిక స్ఫూర్తిలో ఇది ఎవరి రాజ్యాంగం, ఎవరిది కాదు, భారత పౌరులందరిది. ఇది ఉంటే మాకేమొస్తుంది? నువ్వు మనిషి లెక్క ఇజ్జత్తో బతుకుతావు. అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలి? పాలకుల ఇష్టానుసారంగా పరిపాలించడం కాదు, మనుషులుగా మనం గౌరవంగా జీవించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ సభకు రావాలని చెప్పి నేను పేరు పేరున అందరినీ అభ్యర్థిస్తున్నా. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతున్నా. చాలా సభలు ఇంకా రేపు ఎల్లుండి కూడా కన్వీనర్ మానేసి మందకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా చప్పట్లతో అన్నగారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా తమ సీట్లలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా మాట్లాడడం జరిగింది. చివరిగా మందకృష్ణ మాధవన్న గారి సందేశమే ఉంది కాబట్టి కొందరు ఈ అన్న సందేశాన్ని వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళా ఉప్పల్లో కూడా మన మీటింగ్ ఉంది, మన అన్నగారు అక్కడ చేయవలసింది కాబట్టి అన్నగారు సమయాన్ని మీరందరూ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ మాధవన్న వేదిక చూస్తున్నా విజ్ఞప్తి చేస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత ఆయన రాసిన రాజ్యాంగం ఇక అవసరం లేదు అని చెప్పారు. కొత్త రాజ్యాంగం రాయాలని మాట్లాడడం అర్థమైంది. ఈ రాజ్యాంగం అవసరం లేదని అంటే నమ్మకం. ఈ రాజ్యాంగం ఎవరు రాశారు? అంబేద్కర్ రాశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీకు అవసరం లేదని మాట్లాడారు. ఇది మొదటి. రెండోది, రాజ్యాంగం ఎందుకు అవసరం లేదని ఆయన భావించుకుంటున్నాడు. రాజ్యాంగంలో ఉండబడే ప్రధాన సూత్రాలు 3 ఉంటాయి. రాజ్యాంగంలో ఉండబడే ప్రధాన సూత్రాలు 3 ఉంటాయి. ఆ 3 సూత్రాల పునాదిగానే రాజ్యాంగం రాయబడింది. నెంబర్ 1, ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఉండాలి, రాజరిక వ్యవస్థ. బ్రిటిష్ వాళ్ళు రాకముందు దేశంలో రాజరిక వ్యవస్థ ఉంది. బ్రిటిష్ వాళ్ళు పోయినాక కూడా ఈ దేశంలో కొంతకాలం రాజరిక వ్యవస్థ ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పిలువబడుతున్న మనం ఉన్న ఈ తెలంగాణలో కూడా రాష్ట్రం కానీ ప్రజాస్వామ్యం కానీ లేదు. నిజాం రాజే పరిపాలించారు. ఇదొక రాజ్యం. దేశాలు రాష్ట్రాలు లేవు, రాజ్యాలు రాజులు ఉన్నాయి. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఉండాలన్నా, ప్రజలకు సంబంధం లేని రాజరిక వ్యవస్థ ఉండాలన్నా అన్నప్పుడు రాజరిక వ్యవస్థలో ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, ప్రజలకు స్వాతంత్రం ఉండదు, ప్రజలకు సమానత్వం రాదు. అన్ని రాజులు తమ ఇష్టానుసారంగా పరిపాలిస్తారు. కాబట్టి రాజరిక వ్యవస్థ కంటే ప్రజాస్వామ్యమే ముఖ్యమని చెప్పి ప్రజాస్వామ్యం రాసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే ప్రజాస్వామ్యం లేకుండా చేయడమేనా? ప్రజలకు స్వేచ్ఛ ఉంటాయి. ఒక గ్రామాన్ని పరిపాలించాలన్నా ఎవరు పరిపాలించాలి కాడ ఓటు వేయాల్సింది ప్రజలే. ఒక సర్పంచే గ్రామాన్ని పరిపాలిస్తాడు. ఒక రకంగా దేశానికి ప్రధానమంత్రి రూపంగా క్యాబినెట్ ఉంటుంది, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి రూపంగా క్యాబినెట్ ఉంటుంది, గ్రామాలకు సర్పంచ్ రూపంగా క్యాబినెట్ ఉంటుంది, లేదా కార్పొరేషన్కు మేయర్ రూపంగా ఒక క్యాబినెట్ ఉంటుంది, మున్సిపాలిటీలకు ఒక చైర్మన్ రూపంగా క్యాబినెట్ ఉంటుంది. పరిపాలన కదా ఇవన్నీ, పరిపాలన కేంద్రం. కానీ
ఎవరు ఏ స్థాయిలో పరిపాలించాలన్నా ప్రజలచే మాత్రమే వాళ్ళు ఎన్నుకోబడాలి. ఇది క్లియర్. అయితే ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళే మళ్ళీ ప్రజలకు వాళ్ళని నిలదీసే స్వేచ్ఛ ఉంటుంది, ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. నాకు అన్యాయం జరిగితే నేను ప్రశ్నించాలి, నాకు మోసం జరిగితే నేను నిలదీయాలి, న్యాయం కావాలంటే పోరాటం చేయాలి. పోరాటం లేకుండా స్వాతంత్రం రాలే, పోరాటం లేకుండా తెలంగాణ రాలే, పోరాటం లేకుండా రిజర్వేషన్ రాలే, పోరాటం లేకుండా మార్పు లేదు. బట్ పోరాడే స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది, ప్రాథమిక హక్కులు. కేసీఆర్ గారు ఈ ప్రాథమిక హక్కులను వ్యతిరేకిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ముందు రాజరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యం ఉంటే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడమే రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంటే మరి ఏది పునరుద్ధరించాలనుకుంటున్నారు? రాజరిక వ్యవస్థ. అన్యాయం జరిగితే ప్రజలకు నిలదీసే స్వేచ్ఛ, పోరాటం చేసే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, పౌర హక్కుల భాగం. దాన్ని కేసీఆర్ గారు అమలు చేయడం, అంగీకరించడం. కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉండబడే ఆ ప్రాథమిక హక్కులపై వ్యతిరేకం. మూడవది సమానత్వం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం పునాదులుగా ఈ దేశానికి రాజ్యాంగం రాయబడింది. సమానత్వం అంటే ఈ దేశ సంపద, అది పదవుల రూపంగా ఉన్నా, అది ఉద్యోగాల రూపంగా ఉన్నా, అది చదువుకునే అవకాశాల రూపంగా ఉన్నా, భూమి రూపంగా ఉన్నా, ఏ రూపంగా ఉన్నా కూడా ఈ దేశంలో ఉండబడే అన్ని వర్గాలు, కులానికి, మతానికి, లింగ వ్యవస్థకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, అన్ని వర్గాలకు అన్న భాగస్వామ్యం కల్పించాలి. ఇది సమానత్వానికి దారితీస్తుంది. మరి ఎందుకు రాయబడ్డది ఈ మూడు? మీరు గమనించాలి. రాజ్యాంగంలో ఈ మూడు ఎందుకు రాయబడ్డది? రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారం పరిపాలించేవాళ్ళు. ప్రజాస్వామ్యం ఎందుకు రాయబడ్డదంటే రాజరిక వ్యవస్థ అంటే ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వరు కాబట్టి మనం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనలు ఎన్నుకోవాలని రాయబడ్డది. ఒకనాటి వ్యవస్థను తిరస్కరించడం అని అర్థం. రాజు తన ఇష్టానుసారమే ప్రజలకు పరిపాలించేవాడు. ప్రజలకు స్వేచ్ఛ ఉండేది కాదు, రాజుకు స్వేచ్ఛ ఉండేది. కాబట్టి రాజరిక వ్యవస్థ అయితే రాజుకే తప్ప స్వేచ్ఛ ప్రజలకు ఉండదు కాబట్టి స్వేచ్ఛ ప్రజలకు కూడా ఉండాలని చెప్పి రాజ్యాంగం రాయబడింది. మూడు సమానత్వం. సమానత్వం అని ఎందుకు రాయాలి? ఒకనాడు సమానత్వం లేదు కాబట్టి సమానత్వం వైపు పోవాలంటే అవకాశాలైనా అంతస్తులైనా అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అప్పుడే సమానత్వం రాయాలి. అంటే గతంలో ఏది లేదో అది ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. రాజరిక వ్యవస్థలో ప్రజలు రాజును ఎన్నుకోరు, బట్ ఎన్నుకునే విధానం కావాలి. రెండు, రాజరిక వ్యవస్థలో ప్రజలకు రాజును ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. తమ ఎన్నుకున్న ప్రభుత్వాలను వాళ్ళకు న్యాయం చేయకపోతే ప్రశ్నించే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చేసి. మూడు, రాజు తన ఇష్టం ఉన్న వాళ్ళను దోషిపెట్టవచ్చు, ఇష్టం లేని వాళ్ళు లంచిపెట్టవచ్చు. అది రాజు ఇష్టం, అదంతే. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది? వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా ఈ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ అసమానతలు తొలగాలంటే కుల వివక్షత ఉండొద్దు, ఆర్థికంగా అసమానత ఉండొద్దు, రాజకీయంగా అందరికీ న్యాయం చేయాలని చెప్పి రాజ్యాంగం రాయబడింది. ఈ మూడు అర్థాలే చెప్తున్నా. ఒకనాడు లేనిది ఇవాళ ఉన్నాయి అనేది చెప్తున్నాను. ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేసుకున్నాను. ఇవి పోతే మళ్ళీ వెనుకటి రోజులే మళ్ళీ ముందుకు పోతాయి. కేసీఆర్ ముందుకు తీసుకెళ్తాడా, వెనుకకు తీసుకెళ్తాడా అంటే వెనుకకే తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం. వెనుకకు తీసుకెళ్తేనే ఆయన పెత్తనం కొనసాగుతుంది, వెనుకకు తీసుకెళ్తేనే ఆయన కుటుంబ పరిపాలన ఇంకో కొంతకాలం కొనసాగుతుంది, వెనుకకు తీసుకెళ్తేనే ఆయన ఆధిపత్యం కొనసాగుతుంది, వెనుకకు తీసుకెళ్తేనే మన వర్గాల ఆధిపత్యం కొనసాగుతుంది. ఇది ఆయన కోరుకుంటుంది. కాబట్టి ఆయన కోరుకునే వ్యవస్థ రాజరిక వ్యవస్థ పునరుద్ధరించాలని అనుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే, ప్రశ్నించే స్వేచ్ఛ బతికించుకోవాలంటే, అన్యాయం జరిగిన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే ఈ రాజ్యాంగం ఉండాలి. ఈ రాజ్యాంగం ఉండాలి. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనకు ఉన్నదని మీకు గుర్తు చేయడానికి నేను వచ్చాను. ఇది ఎవరి మీదనో బాధ్యత పెట్టుకొని మనం చేతులు దొరుకుకోవాలి. ఇది ఎవరి మీదనో బాధ్యత ఉన్నదని చెప్పి మన బాధ్యతను విస్మరించాలి. దయచేసి గ్రహించండి. ఇక్కడ ఉన్న నా తమ్ములు, నా అన్నలు
10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంత ఆలస్యం వచ్చినా కూడా ఒక 60-70 మంది ఇక్కడ కూర్చున్నారంటే అన్న వస్తున్నాడు ఏం చెప్తాడు వినాలి. ఇని మళ్ళీ మనం కూడా 10 మందిని తీసుకెళ్లాలని అనుకునేటోళ్ళు ఆ స్థాయి ఉండేటోళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనది. ఎవరి మీదనో ఆ బాధ్యత పెట్టి మన బాధ్యతను విస్మరించవద్దు. you.